దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈనాటి వాక్య భాగము యోహాను సువార్త 7వ అధ్యాయము 11వ వచనము. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. We gladly welcome you to Gideon Mission Church, Shantinagar, Nellore. He must increase daily spiritual program being broadcasted in Shanti TV, local Christian channel. Praise God. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని మా ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ అయినటువంటి పాస్టర్ జాన్ కిమ్ గారు, సం కిమ్ గారు, వారు కూడా ఆయా సందర్భాల్లో వారు చూస్తుంటారు. మేము అప్పుడప్పుడు చూస్తుంటాం, మాకు అర్థం కాకపోయినా చూస్తుంటాం అని వారు చెప్తున్నారు. వారి చర్చిలో జరిగేటువంటి కొరియన్ ప్రోగ్రామ్స్ నేను ఈ మధ్య కాలంలో నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. నాకు అర్థం కాకపోయినా ఏదైనా మధ్యలో ఇంగ్లీష్ అవి వేస్తే చదువుతుంటాను. అంతవరకే. భాషలను బట్టి మనకి ఇలా భేదాలు వచ్చాయి, కానీ భూలోకంలో ఉన్నప్పుడు ఇన్ని భాషా భేదాలు ఉన్నాయి, భాషా వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ ఒకరోజు పరలోక రాజ్యంకి వెళ్తే ఇటువంటి భాషా భేదాలు ఏమీ ఉండవు. అందరం ఒకే భాషతో మాట్లాడుకుని దేవ భాషతో, దేవదూతల భాషతో, పరలోక భాషతో మనం ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో లోక ద్వేషాన్ని గురించి మాట్లాడుకున్నాం. లోక ప్రేమ గురించి కాదు, లోక ప్రేమను గురించి కూడా చెప్పొచ్చు. అది శాశ్వతమైనది కాదని, తాత్కాలికమైందేనని, అది జస్ట్ ఫ్రాడ్ అని, నకిలీ అని, ఉత్తుదని, వ్యర్థమని ఇలా చెప్పచ్చు. లోకం యొక్క ద్వేషం, లోకం యొక్క ద్వేషాగ్ని జ్వాలలు. లోకం యొక్క ద్వేషం మామూలుగా లేదు. లోకము పుట్టి కొన్ని వేల సంవత్సరాలైంది. లోకంలో భక్తులు, భక్తిహీనులు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో సమరం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. భక్తులు భక్తిహీనులను ద్వేషించడం లేదు, కానీ భక్తిహీనులు మాత్రం భక్తులు ద్వేషిస్తున్నారు. ఆత్మకు విరోధముగా శరీరము పోరాడుచున్నది. శరీరానికి ఎప్పుడు పోరాటమే పని. తినడం పోరాటం, కానీ ఆత్మ పని ఇది కాదు. ఆత్మ పని ప్రార్థనలో గడపడం, పరిచర్యలో సాగడం. ఇది స్పిరిట్ యొక్క పని. దేవుని స్తోత్రం. లోకం యొక్క ద్వేషం, లోకం ద్వేషిస్తుంది. ఏదో ప్రత్యేకమైన వాళ్ళనే అని కాదు, లోకం అందరిని ద్వేషిస్తుంది. కొందరిని ప్రేమిస్తుంది, అందరిని ద్వేషిస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాటల ఆధారంగా చేసుకుని గత ఎపిసోడ్లో కొన్ని విషయాలు ఆలోచించాం. యేసు ప్రభు చెప్పిన మాటలకు వత్తాసు పలికినటువంటి, ఆ మాటల్ని జస్టిఫై చేసినటువంటి, ఆ మాటలతో కోయిన్సైడ్ అయినటువంటి, ఆ మాటలతో ఏకీభవించినటువంటి పౌలు, యాకోబు, పేతురు, యోహాను అనేటువంటి ఆ భక్తుల యొక్క 4 మాటలు. లోకాన్ని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, లోకాన్ని ఏ దృష్టితో వాళ్ళు చూస్తున్నారు అనే దాని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. లోకము దాని యొక్క పనులు లేదా క్రియలు, దాని యొక్క చేష్టలు, దాని యొక్క బుద్ధులు అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అవి చెడ్డమని ప్రభు సాక్ష్యం ఇచ్చాడట. ఎక్కడిచ్చాడండి ఈ సాక్ష్యం? పర్టికులర్గా సాక్ష్యం ఇచ్చాడని కాదు, జనరల్గా చెప్పినప్పుడు ఆ భావం అక్కడ భావజాలం వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని తన సొంత సహోదరులతో చెప్తాడు, మిమ్మల్ని ద్వేషింపనేరదు. ఇది మీ ప్రపంచం, మీ ప్రపంచం మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తుంది? మీ ఊరు మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తుంది? పరాయి ఊరు మిమ్మల్ని ద్వేషిస్తుందేమో కానీ మీ ఊరు మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తుంది? ఈ లోకం మనల్ని ద్వేషిస్తుందేమో కానీ పరలోకం మనల్ని ద్వేషించదు. పరలోకం మనల్ని ప్రేమిస్తుంది. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. లోకము యొక్క క్రియలు అని లోకాన్ని గురించి చెప్పాడు. చెడ్డ క్రియలు, దాని చెడ్డ ప్రయాసం, దాని యొక్క చెడు మార్గాలు, లేదా దాని చెడు సేవకులు, లేదా దాని చెడు పరిచారకులు
అని దాని గురించి మనం గత ఎపిసోడ్ ఆలోచించాం. యేసు యొక్క సాక్ష్యాన్ని బట్టి, యేసు యొక్క ఏర్పాటును బట్టి, యేసు యొక్క ప్రేమను బట్టి యేసుని లోకం ద్వేషించిందని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి లోకం ద్వేషిస్తుంది, ద్వేషించే పనిలోనే ఉంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం గమనిస్తే 12వ వచనంలో మన విరోధి అయినటువంటి అపవాది, వాడికి సమయం కొద్దిగా ఉందని తెలుసుకొని మనం ఓడిపోయాంలే, ఇంకెందుకు వచ్చిందిలే, ప్రశాంతంగా పడుకుందాం అనుకోకుండా, విశ్రాంతి తీసుకుందాంలే అనుకోకుండా, గర్జించు సింహంలే అని కాదు, వాడు క్రోధంగా వచ్చేస్తున్నాడు. వచ్చి ఇంకా ఎవరిని మింగడం నాశనం చేయడం, ఇంకా వాడు ఇష్టానుసారంగా ఆడుకుంటున్నాడు వాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వాడికి టైం సెన్స్ ఉంది, సాతానుకున్న టైం సెన్స్ కూడా దేవుని బిడ్డలకి లేదు. స్తోత్రం, హల్లెలూయా. సాతానుకి టైం సెన్స్ ఉంది కాబట్టి మై టైమ్ ఈజ్ షార్ట్. మా కాలమునకు ముందే నువ్వు ఎందుకు వచ్చావు, దేవుని కుమారుడా, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మమ్మల్ని వెళ్ళగొట్టడానికి వచ్చావా ఏంటిది అని అడిగారు గేరాసేను దేశంలో దెయ్యాలు పట్టినవాడు. చూడండి, నీకు టైం సెన్స్ ఉందా? ఆదివారం మీ సంఘానికి టైంకి వెళ్తున్నావా? వార కూడికలకి టైంకి వెళ్తున్నావా? 7 గంటలంటే 7:30కి వెళ్తాం. సమయ పాలన లేదు, టైం మేనేజ్మెంట్ లేదు, టైంలో మనం ఫెయిల్ అయిపోయాం. డ్యూటీల దగ్గర, హాస్పిటల్ దగ్గర, కాలేజ్ దగ్గర, స్కూల్ దగ్గర టైం మెయింటైన్ చేస్తాం. ఈ ఎగ్జామ్ హాల్ దగ్గర టైం మెయింటైన్ చేస్తాం. ఒక అరగంట గంట ముందు అక్కడ ఉంటాం. కారణం అక్కడ ఒక్క నిమిషం లేట్ అయినా రానివ్వరు. చూడండి, అంత భయం. దేవుని మందిరానికి ఎంతంత ఆలస్యంగా వస్తుంటారు. కొంతమంది ఆశీర్వాదపు సమయాల్లో వచ్చేసి ముఖం చూపించేసి వెళ్తున్నారు. ఎందుకు మీ ముఖాలు దేవునికి చూపించడం? ఆలస్యంగా వచ్చే వాళ్ళ ముఖాలు చూసి దేవుడు సంతోషపడాలనుకోవడం లేదు. ఆరంభం నుంచి వచ్చి కనిపెట్టి ఆఖరి వరకు ఉండి ఆశీర్వాదాలు పొందుకునేవాళ్ళంటే ఇష్టమే, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ ఉండే ఆయన ఫస్ట్ అండ్ లాస్ట్, ఆయన మొదటివాడు కడపటివాడు కనుక మొదటివాడు కడపటివాడుగా ఉన్న వాళ్ళనే ఆయన ఇష్టపడతాడు. మధ్య వాళ్ళని కాదు. మధ్యలో వచ్చి ఆలస్యంగా వచ్చి కొంతమంది అఫీషియల్గా వెళ్తుంటారు. దేవుని మందిరాన్ని ప్రేమించండి, మీ స్థానిక సంఘాన్ని ప్రేమించండి, మీ స్థానిక సంఘ కాపరికి సహకరించండి. ఆయన ప్రకటించిన, ఆయన నిర్ణయించిన సమయానికి తగినట్టుగా అక్కడికి వెళ్ళండి. ఆ విధంగా ఆయనకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకం యొక్క నటన అని పౌలు గారు అన్నారు, లోకం యొక్క మాలిన్యమని యాకోబు గారు అన్నారు, లోకం యొక్క దుర్వ్యాపారం అని పేతురు గారు అన్నారు. లోకం మనల్ని దూషిస్తుంది, ద్వేషించిన వాళ్ళు ద్వేషించకుండా ఉండరు. 4వదిగా మనం 5వదిగా లోకపు ఆశల గురించి యోహాను గారు, అపోస్తులుడైన యోహాను గారు మాట్లాడారు. లోకపు నటన గతించినట్టుగా లోకపు ఆశలు గతించిపోతాయి, లోకపు మాలిన్యం గతించిపోతుంది, లోకపు దుర్వ్యాపారం గతించిపోతుంది. క్రీస్తును అంగీకరించిన తర్వాత లోకపు మాలిన్యం లేదు, కడిగి వేయబడింది. లోకపు మాలిన్యము మనకు అంటకుండా మనం యేసు రక్తము చేత ప్రోక్షించబడ్డాం. స్తోత్రం, స్తోత్రం. అంతేకాకుండా లోకమాల్యను అంటకుండా మనల్ని దేవుడు తప్పించాడు, మనల్ని ప్రిజర్వ్ చేశాడు, మనల్ని దాచాడు. నీటిలో ఉన్నప్పటికీ, బురదలో ఉన్నప్పటికీ బురదను అంటించుకున్నటువంటి తామర పుష్పంలాగా ఈ లోకంలో ఉన్నప్పటికీ లోకమాల్యను అంటించుకోకుండా, we should not be defiled by the dirtiness of the world. లోకంలో ఉంటే మాత్రం లోకము యొక్క మాలిన్యం అంటించుకుంటామేంటి? నో. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మనం ఒక విషయాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7వ అధ్యాయం 11వ వచనం. పండుగలు యూదులు ఆయన ఎక్కడనని ఆయన్ను వెదుకుచుండ్రి. పండుగలు అంటే ఏం పండగ? 7వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, యూదుల పర్ణశాలల పండగ సమీపించను. పర్ణశాలల పండగ పస్కా పండగ కాదు. పస్కా పండగ 5వ అధ్యాయంలో అయిపోయింది. 2వ అధ్యాయంలో ఒక పస్కా పండగ అయిపోయింది. 2 పస్కా పండగల తర్వాత వచ్చినటువంటి, అనగా మొదటి పర్ణశాల పండగలో జరిగిన విషయం ప్రస్తావించబడకుండా
రెండవ పర్ణశాల పండగలో ప్రస్తావించబడిన విషయం ఇదే అని అర్థం చేసుకోవాలి. సరే, ఇది ఎన్నోది అనేది కూడా ప్రాముఖ్యమైన విషయం కాదులేండి. దీని ఆధారంగా చేసుకొని ఎన్ని పండగలకు హాజరయ్యాడు? సంవత్సరానికి ఒకసారి పండగ వస్తుంది ఎవరికైనా, యూదులకైనా అంతే. పర్ణశాల పండగ సంవత్సరానికి 2 సార్లు రాదు, పస్కా పండగ 2 సార్లు రాదు, పెంతెకోస్తు పండగ 2 సార్లు రాదు. ఇక తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆలయ ప్రతిష్ఠిత పండగ ఒకటి ఉంది. ఇలా పండగలు ఉన్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి ఒక పండగ ఉంది. ఇందులో ఒక పండగ ఒకటి వచ్చిందని, అనగా పస్కా, పర్ణశాలలు, ప్రతిష్ఠ పండగ, మరొక పండగ, ఇంచుమించు యోహాను సువార్తలో 4 పండగల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది అనే సంగతి మనం అర్థం చేసుకుంటున్నాం. సరే, ఈ పండగల సంగతి వదిలేండి. ఇక్కడ మనం ఆలోచించినట్టు మాట, పండగలో యూదులు ఆయన ఎక్కడని ఆయన్ను వెతుకుచుండిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను ఇంగ్లీష్ తర్జుమాలోంచి, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి నేను చదువుతున్నాను. డ్యూరింగ్ ద ఫీస్ట్, పండగని కాదు, ఆ విందు సమయంలో, అనగా పండగ విందు సమయంలో, ద జూయిష్ లీడర్స్ కెప్ట్ లుకింగ్ ఫర్ జీసస్ అండ్ ఆస్కింగ్ అరౌండ్, వేర్ ఇస్ హీ, హ్యావ్ యూ సీన్ హిమ్. ఇంకాస్త వివరణాత్మకంగా ఇచ్చాడు. ఏంటంటే ఆ విందు జరుగుతున్న సమయంలో, అంటే పర్ణశాల పండుగలు అందరూ వండుకొని తింటూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో, యూదా అధికారులంట, అనగా మతాధికారులు, అనగా యాజకులు, లేకపోతే శాస్త్రులు, పరిసయ్యులు యేసు కోసం వెతుకుతున్నారు. మీకేం పని చేస్తూ, మీకు దేవుడు ఉన్నాడుగా, యెహోవా దేవుడు మా దేవుడు అంటున్నారు కదా, మీకు ఈ యేసుతో ఏం పని? ద జూయిష్ లీడర్స్ కెప్ట్ లుకింగ్ ఫర్ జీసస్ అండ్ ఆస్కింగ్ అరౌండ్. వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు, ఏమండి, హలో మీరేనండి, ఏడు ఆయన రాడా, ఎవరండి ఆయన, మీకు ఇంకా అర్థం కావాలని చెప్తున్నాను. ఆస్కింగ్, వేర్ ఇస్ హీ, ఆయన ఎక్కడున్నాడండి, హ్యావ్ యూ సీన్ హిమ్. ఏమండి సిస్టర్, మీరేమో చూసారా ఆయన్ని, బ్రదర్ మీరేమో చూసారా? ఎందుకు ఇంత క్యూరియాసిటీ? మీకు నచ్చడు ఆయన, ఆయన బోధనలు నచ్చు, ఆయన అద్భుతాలు నచ్చు, మీకు ఆయనతో ఏం పని? మీ పనేదో మీరు చూసుకోకుండా ఆయన విషయంలో జోక్యం చేసుకో. వై యూ వాంట్ టు ఇంటర్ఫైర్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? వై యూ వాంట్ టు ఇంటర్ఫేర్ ఇన్ ద ఇష్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఒకవేళ సహోదరు, అయ్యా ఏడి మీ బ్రదర్ రాలేదే అని కూడా అడిగినా, సార్ ఏమోనండి ఆయన అన్నాం కానీ ఆయన ఏదో రానంటున్నాడు, మళ్ళీ వస్తాను ఇప్పుడు కాదంటున్నాడు, ఏదో మాకే అర్థం కావడం లేదని మాకు పెద్ద మిస్టరీగా ఉన్నాడు మా అన్నయ్య అని వాళ్ళు అని ఉండొచ్చు. అన్నారని ఖచ్చితంగా చెప్పడం లేదని, జస్ట్ ఇమాజినేషన్. అంటే ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి నేను అలా ఇమాజిన్ చేస్తున్నాను. డ్యూరింగ్ ద ఫీస్ట్ ద జూయిష్ లీడర్స్ కెప్ట్ లుకింగ్ ఫర్ జీసస్ అండ్ ఆస్కింగ్ అరౌండ్. వీళ్ళని అడుగుతున్నారు, వేర్ ఈస్ హీ, హ్యావ్ యూ సీన్ హిమ్, ఆయన ఎక్కడున్నాడు, ఆయన చూసారా మీరు? ఆయన్ని వెతుకుతూ ఆయన చూడాలనే ఆశ వాళ్ళ మనసులో ఉంది. పైకి విమర్శించినప్పటికీ, పైకి తప్పులు వెతకాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎందుకో మరి తెలియకుండా మాటల్లో బయటికి నెగిటివిజం ఉన్నప్పటికీ కూడా లోపల పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. ఏదో చేస్తున్నాడు, హీ సంథింగ్ గ్రేట్. ఇంకో కొద్ది ముందు మనం చదివితేనా 7వ అధ్యాయం 26వ వచనంలో, ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను, ఈయనను ఏమనరు, ఈయన క్రీస్తుని అధికారులు నిజంగా తెలుసుకుని ఉంటారా? ఇందాక పండగలో కనిపించలేదు ఏమైనా కనిపించాడా, తప్పిపోయాడని లూకా సువార్త 2వ అధ్యాయంలో ఏదో పండగలో పస్కా పండుగలోని ప్రస్తావన మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఆయన వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాడట. స్తోత్రం. ఆయన భయపడి పారిపోవడానికి దొంగతనం కాదు, దొంగ కాదు, దొంగతనం చేసిన వాడు కాదు. వై ఈజ్ హీ హియర్ స్పీకింగ్ పబ్లిక్లీ అండ్ నాట్ వన్ ఆఫ్ ద జూయిష్ లీడర్స్ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్? ఆర్ దే స్టార్టింగ్ టు థింక్ దట్ హీ ఈస్ ద అనాయింటెడ్ వన్ అని వాళ్ళు అడుక్కుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏంటిది? ఇందాక పరిచయుడు సారు, పెద్ద సారు వచ్చి అడిగాడు, ఏడే ఆయన అని అడిగారు. ఇప్పుడు ఈయనేమో మన మధ్యలో దర్జాగా టీవీగా నడుస్తుంటే ఆయన పట్టుకోలేదు. అంటే మన ముందేమో పెద్ద ఆయన పట్టుకుంటాం, చేస్తాం, బంధిస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అంటున్నారు. కానీ ఆయన కనిపించేసరికి ఆయన కనిపించినట్లుగా ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఇది యేసు ప్రభు యొక్క లేకపోతే అభిమానులైన వారికి, లేకపోతే యేసు ప్రభు యొక్క వ్యతిరేకులైన వారికి ఏదో డైలమా అవుతుంది. వాట్ ఈస్ దిస్? వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ మైండ్స్ ఆఫ్ దిస్ పీపుల్?
దీస్ లీడర్స్. ఈ నాయకుల మనసులో ఏంటిది, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు, అది ఏం చేయలేరు ఆయన్ని. స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ నిజమైన పండగ. నిజమైన పండగ ఏది? యూదుల పండగల్లో 7 ప్రధానమైన పండుగలు, 7 పండుగలు, 7 పండుగల్లో 3 ప్రధానమైన పండుగలు ఉన్నాయి. వాటిలో ఏది బెస్ట్ అని నిర్ణయం తెలిపేటువంటి, ఫలితార్థంగా చెప్పేటువంటి ప్రసంగం కాదు ఇది. నిజమైన పండగ, వాట్ ఈస్ ట్రూ ఫీస్ట్. పండగలు ఉన్నాయి, ప్రతి మతంలో పండగలు ఉన్నాయి. మన క్రైస్తవత్వంలో పండగలు తక్కువ అని చెప్పేసి మనకు సరే, ఈ క్యాథలిక్ మతంలో అయితే బోల్డ్ రోజుకో పండగ, ఏదో ఫీస్టు, సెంట్ పలానాయన, సెంట్ పలానామా, పలానామా ఫీస్ట్ అని రోజు పండగ చేసుకుంటే ఎలా చేసుకోగలం? డబ్బులు ఎక్కడ వస్తాయి? క్రిస్మస్ పండగ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటున్నారు కాబట్టి ఘనంగా చేసుకుంటున్నారు. ప్రతిరోజు చేసుకునే ప్రతి ఎవరు చేసుకుంటారు క్రిస్మస్? రోజు చేసుకునేది కదా అనుకుంటారు. స్తోత్రం. నిజమైన పండగ 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిజమైనటువంటి ఆ ఫెస్టివల్ అట్మాస్ఫియర్ అనగా పండగ అంటే సంతోషకరమైనటువంటి, ఒక సందడితో కూడుకున్నటువంటి, ఒక సంబరంతో కూడుకున్నటువంటి అనుభవం, ఒక ఎక్సైట్మెంట్, ఒక గ్లాడ్నెస్, ఒక షౌటింగ్స్, ఇంకా పెద్దవాళ్ళు కూడా పిల్లల లాంటి వాళ్ళుగా మారేటువంటి సందర్భం, ఊవెత్తున ఎగిరేటువంటి వాళ్ళ సంబరాలు, ఆకాశాన్ని అంబరాన్ని అంటేటువంటి వాళ్ళ సంబరాలు, ఇవి వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన. పర్ణశాల పండుగ అప్పటికే మామూలు పండుగలకి దీనికి తేడా ఉంది. పెంతెకోస్తు పండుగకి కంకులని మోసుకొచ్చి దేవాలయాన్ని తీసుకొని పోయి ఏదో రిస్క్గా ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ గుడారాల టెంట్లు మొత్తం కట్టేశారు. మొత్తం చూస్తే ఆ పచ్చికంతా దేవాలయపు ఆ ప్రాంగణం అంతా గుడారాలతో నిండిపోయి అద్భుతంగా ఉందండి ఇది. ఒకవేళ బిలాము అనేటువంటి వ్యక్తే కానీ ఎక్కడుంటే, ఇశ్రాయేలు నీ నివాసములు ఎంత రమ్యములు అని ఉండేవాడు. ఇప్పుడు అక్కడ బిలాములు ఎవరు లేరు కాబట్టి అందరూ సైలెంట్గా ఉన్నారు. అటువంటి వాతావరణం, అటువంటి అందరూ కలిసి వేరు వారికి సొంత గృహాలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఒకే చోట భోంచేసుకుని అందరూ కలిసి సహపంక్తి భోజనం లాంటి అనుభవం, అదొక ప్రత్యేకమైన వాతావరణం. అలాగని పర్ణశాల పండుగ చేసుకోమని కాదు నా మాటలేక ఉద్దేశం. ఇది నాలో పర్ణశాల పండుగని గూడారాల పండుగలని మార్చేసి ఏవో చేస్తున్నారు, వాటిలోకి వెళ్ళలేదు మనం. ఇప్పుడు కొత్త నిబంధన సంఘంలో ఈ పర్ణశాల పండుగలు, గూడారాల పండుగలు, పెంతెకోస్తు పండుగలు, పస్కా పండుగలు ఇవేవీ లేవు. ఈ పండగలన్నీ క్రీస్తులో నెరవేరినాయి. ఈ పండగలన్నీ రాబోయేటువంటి క్రీస్తులో నెరవేరినాయి. కనుక ఇవి ఛాయలు లాంటివే కానీ నిజస్వరూపం కాదు. నిజస్వరూపం క్రీస్తులో ఉంది. జీసస్ ఈజ్ ద ఇమేజ్ అండ్ దీస్ ఫెస్టివల్స్ ఆర్ ఫీస్ట్ ఆర్ ద షాడోస్. నిజస్వరూపం ఉన్న తర్వాత మనకు షాడోస్తో ఏం పని అండి? నీడలతో మనకేం పని? నిజస్వరూపం చాలు నాకు. పాత రోజుల్లో ఫోటోతో పాటు నెగిటివ్ ఫిలిం ఇచ్చేవాళ్ళు. ఫోటోనే ఉన్నప్పుడు నెగిటివ్ ఫిలిం మనకు దేనికి? నెగిటివ్ ఫిలింతో చూస్తే నా ముఖం నాకే వికారంగా కనిపించింది, నల్లగా ఏంటి, ఆ ఎంటుకలు మాత్రం తెల్లగా ఏంటిది అనుకుంటాం. అదంతా నెగిటివ్గా ఉంది, రివర్స్గా ఉంది. దాన్ని ప్రింటింగ్ ఇచ్చినప్పుడు దాన్ని ఒరిజినాలిటీ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ నెగిటివ్ ఫిలింలు లేవండి. ఎందుకు చెప్తున్నానంటే నెగటివ్ టైం అయిపోయింది. దిస్ ఈజ్ పాజిటివ్ టైం. దిస్ ఈజ్ ఇమేజ్ టైం. దిస్ ఈజ్ జీసస్ ఇమేజ్ టైం. స్తోత్రం, హల్లెలూయా. యేసు యొక్క నిజ స్వరూపాన్ని గుర్తించేటువంటి, యేసు యొక్క నిజ రూపాన్ని మనం గ్రహించేటువంటి సందర్భం ఇది, సమయం. దేవుని స్తోత్రం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, 1 పండగ అంటే ఆయనను వెదకడం. ఆయన ఎక్కడ ఉన్నాడని ఆయనను వెతుకుచుండిరి. సీకింగ్ హిమ్, సర్చింగ్ హిమ్. ఆయన వెతకడం. నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆయన్ను, యెహోవా దొరుకు కాలమున ఆయన వెతకండి. దిస్ ఈస్ ద టైమ్ టు సీక్ ద లార్డ్. నీ సమస్య వచ్చింది, యెహోవాను వెతుకు, యెహోవా సన్నిధిలో వెతుకు, విచారించు. వాట్ ఈస్ దిస్ అని అడుగు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఇది విచారించాల్సినటువంటి సమయం, విజ్ఞాపన సమయం. మందిరము విచారణ కేంద్రం లాంటిది. విచారణ కేంద్రం అంటే పాస్టర్ కానీ అదేం సార్ ఇదేం సార్ అని అడగడం అని కాదు. ఆర్టీసీల దగ్గర, లేకపోతే బస్ స్టాండ్ల దగ్గర, లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర విచారణ కేంద్రం, ఆ విచారణ కేంద్రం కాదు.
ఇది దేవుని దగ్గర విచారణ చేసి వివరాలు తెలుసుకోవలసినటువంటి సమయం ఇది, కేంద్రం ఇది, దేవుని సంఘం, అది స్థానిక సంఘం. పాస్టర్ దగ్గర కూడా అడిగి తెలుసుకోవచ్చు కొన్ని విషయాలు, కానీ పాస్టర్కి పరిమితులు ఉంటాయిగా, స్థానిక సంఘాపరులమైన మాకు పరిమితులు ఉంటాయి కదా. స్తోత్రం. పరిమితులు లేని ప్రభువు దగ్గరికి వచ్చి విచారించి విషయాలు తెలుసుకొని వివరంగా ముందుకు సాగడమే మన ఆత్మీయ జీవితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నేను హల్లెలూయా అని ఇక్కడ చెప్తున్నానంటే మీరు కూడా హల్లెలూయా అని పలుకుతున్నారని, పలుకుతారని ఒక నమ్మకంతో అట్లీస్ట్ రెస్పాండ్ టు ద హల్లెలూయా. లేదండి మేము మిమ్మల్ని డినామినేషన్ ఎవరు అడిగారు, మీ డినామినేషన్తో నాకేం పని అండి. స్తోత్రం. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అనేగా, అందులో తప్పేందుకు బైబిల్లో ఉన్న మాటే కదా. దేవుని స్తోత్రం అని చెప్పినప్పుడు ఇక్కడని కాదు, ఎక్కడ దేవుజంలో స్తోత్రం అని చెప్పినా స్తోత్రం చెప్పండి, తప్పే ఉంది. హల్లెలూయా అని చెప్పండి, తప్పే ఉంది. సలాం అలేకుం అన్నప్పుడు ఆలేకుం సలాం అని వాళ్ళు అంటున్నారే, ఏం అలా అన్నానికి హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అన్నానికి నష్టమే ఉంది. చిన్న మాటేగా, పెద్ద ఎనర్జీ వేస్ట్ అయిపోద్దా ఏంటి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఒక స్పందనతో మనం సందేశాన్ని వినాలి. స్పందనతో, సంతోషంతో, మనం శ్రద్ధతో సందేశం విన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అది చెప్పండి, కాసేపు త్వరగా చెప్పండి, టైం అయిపోతుంది అన్న విధానంలో వినాలి. కాబట్టి వినడం కాదు, వినాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి, విషయాన్ని దేవుడు నీకు బోధిస్తున్నాడు, వివరిస్తున్నాడు కనుక నువ్వు వినాల్సిందే. దిస్ ఈజ్ నాట్ ఆప్షన్. వినడం అనేది ఆప్షన్ కాదు, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. వినాల్సిందే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వింటే విశ్వాసం పెరగొచ్చేమో అని కాదు, వినటం వలన విశ్వాసం కలుగునంతే. కొన్నిసార్లు కలగొచ్చు, కొన్నిసార్లు నో, వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలబ్బా నేను. స్తోత్రం. ఎర్ర సముద్రం పొడవు ఎంత, ఎర్ర సముద్రం వెడల్పు ఎంత, లోతు ఎంత, ఎత్తు ఎంత, యోర్దాను నది పొడవు ఎంత, ఎరికో గోడలు పొడవు ఎంత, ఎత్తు ఎంత, వీటిని విన్నాను, నాకేమొస్తుంది. నాకు ప్రదేశాల మీద, స్థలాల మీద విశ్వాసం పెరిగింది, కానీ యేసు మీద విశ్వాసం పెరగలేదు. యేసును గురించి విన్నాం, యేసు మాటలు విన్నాం, యేసు పలికిన మాటలు, యేసు చేసిన పనుల గురించి ఆలోచిద్దాం. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి నిజమైన పండగ, పర్ణశాల పండగ కాదు, పస్కా పండగ కాదు, పెంతెకోస్తు కాదు, ఏ పండగ, ఏ మత పండగ కూడా నిజమైన పండగ కాదు. ప్రభుతో గడపడం అనేది నిజమైన, ఆయన్ను వెతకడం. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, దట్స్ ఆల్. అది పండగ అనుభవం. పండగ ఇచ్చిన సంతోషం కన్నా అది ఎక్కువ సంతోషం ఇవ్వగలదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 12, 13 వచనాలు మనం గమనిస్తే, జనసమూహములలో ఆయనను గూర్చి, యేసును గూర్చి గొప్ప సంగతులు పుట్టెను, గొప్ప సణుగుడు పుట్టెను, మర్మరింగ్ పుట్టింది. ఏంది అర్థం కావట్లేదు. ఒకరిలాగా మాట్లాడు. గొప్ప సణుగు పుట్టింది. కొందరు ఆయన మంచివాడని, కొందరు ఆయన ఎంతమందో ఎంత పర్సెంటో తెలియదు, కొందరు ఆయన మంచివాడు, హీస్ అ గుడ్ మ్యాన్. కొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చి, అతను మోసగాడండి, వంచకుడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ వంచకుడు అని అన్నారు, చూసారా. అతను వంచకుడండి, మోసపుచ్చువాడండి. అయితే యూదులకు భయపడి ఆయన గూర్చి యూదులకు భయపడి అంటే యూదుల యొక్క అధికారులకు భయపడిపోయి, నాయకులకు భయపడి, పరిచయాలకు భయపడిపోయారు. సమాజ మందిర వెలివేతకు భయపడ్డారు, దేవాలయ వెలివేతకు భయపడ్డారు, దేశ బహిష్కరణకు భయపడ్డారు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు మనం. స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద ఎక్కడో ఉంచాల్సిన స్థానంలో మనం ఉంటాం. దేవుడు ఉండాలని నిర్ణయించిన స్థలంలో మనం ఉండిపోతాం. అక్కడే ఇక్కడే అని కాదు, దేవుడు నిర్ణయించిన స్థలంలో మనం ఉంటాం. దేవుని స్తోత్రం. దెర్ ఈస్ అ ప్లేస్, గాడ్ అపాయింటెడ్ ప్లేస్ ఫర్ యూ. నెల్లూరు కాకపోతే ఇంకొక ఊరండి, హైదరాబాద్ కాకపోతే విజయవాడ కాకపోతే ఇంకోటి ఏదైనా. దట్స్ వై. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి ఆయన్ను వెతకడం పండగ, రెండోది ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం, టు టెస్టిఫై అబౌట్ జీసస్. ఆయన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఆయనతో ఉన్నటువంటి అనుభవం నీకు ఉండాలి, ఆయనతో గడిపిన అనుభవం ఉండాలి. ఊరే సాక్ష్యం చెప్తారా ఏంటి? అనుభవం ఉండాలి. అనుభవాన్ని బట్టే సాక్ష్యం వస్తుంది. ఆ తలనొప్పి తగ్గింది, దేవుడు బాగు చేశాడు. లేదు నేను గత ఎపిసోడ్లో సాక్ష్యం ఇచ్చినట్లుగా నాకు జ్వరము, తలనొప్పి, నీరసం, ఇటువంటి పరిస్థితులని దేవుడిని దర్శించాడు. నేను సాక్ష్యం చెప్పకుండా ఉండలేను, ఎందుకంటే మేలు చేశాడు ఆయన. నేను ట్యాబ్లెట్లు వాడించవచ్చు, డాక్టర్స్ ఆర్ఎంపీ డాక్టర్ చేత ఇంజక్షన్లు వేసి, ఇవన్నీ వాస్తవాలే. కానీ క్రియ జరిగించింది ఎవరు? దీని వెనకాల అదృశ్యమైన కార్యం జరిగించింది దేవుడు. దీన్ని మనం మర్చిపోతున్నాం.
ఎంతమంది డాక్టర్లు వైద్యం చేసి చంపినటువంటి మనుషులు లేరు? అమెరికా దేశంలో ఎక్కువ వైద్యము వికటించి మరణిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అంట. వైద్యం దొరక్క మరణించే వాళ్ళకన్నా వైద్యం వికటించి మరణించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అంట. మన దేశంలో వైద్యం దొరక్క చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అక్కడ వైద్యం వికటించి ఏదో పిచ్చి పిచ్చి డోసులు అవి రాసేసి సైడ్ ఎఫెక్ట్ వచ్చి చచ్చిపోతున్నారు ప్రజలు. స్తోత్రం. ఏదేమైనప్పటికీ అక్కడ ఇక్కడ ప్రజలు చచ్చిపోతున్నారు వైద్య విధానం వల్లనే. కానీ పరమ వైద్య విధానం ద్వారా మనిషికి స్వస్థత, మనిషికి పునరుత్థానం. స్తోత్రం. హల్లెలూయా. వారి యొక్క ఆయుష్ పొడిగించబడ్డం ఇవన్నీ జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం అదొక పండగ లాంటిది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము 15వ వచనం. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతని ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకుని, ఏంటిది ఏంటబ్బా ఇతనికి ఎంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన ప్రజ్ఞకు వాళ్ళు ఆశ్చర్యపోయి, పండితులు సైతం ఆశ్చర్యపోయారు. ఏంటి కుర్రాడు వడ్రంగవాని కుమారుడు అంటున్నారు, కానీ ఈయన మాట్లాడే మాటలు, నేను చెప్పేటువంటి ఆన్సర్స్ ఓహ్ అమేజింగ్, మా బుర్రలు కూడా బద్దలైపోతున్నాయి, మాకు అర్థం కావాలి. వాట్ ఏ మిస్టరీ, హిజ్ నాలెడ్జ్ ఈజ్ ఎ మిస్టరీ. స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయము 15వ వచనంలో గమనిస్తే, హౌ డిడ్ దిస్ మ్యాన్ అక్వైర్ సచ్ నాలెడ్జ్, హీ వాస్ నాట్ ట్రైన్డ్ ఇన్ అవర్ స్కూల్స్. అంటే ఇక్కడ రాయబడిన మాట చదువుకోనని ఇతనికి, అంటే ఏమని అర్థం? చదువు లేదని కాదు యేసు ప్రభువుకి, నిరక్షరాస్యుడు అని కాదు దాని అర్థం. హీ వాస్ నాట్ ట్రైన్డ్ ఇన్ అవర్ స్కూల్స్. మన పాఠశాలల్లో, మన యూదుల పాఠశాలల్లో, యూదుల మత పాఠశాలలో, మన మదర్సాల లాంటి వాటిల్లో, మన రిలీజియస్ ఆర్గనైజేషన్లో చదువుకున్నట్టు ఇతనికి ఎలా వచ్చింది నా ఆలోచన. యేసు ప్రభు చదువు లేనోడని కాదు. స్తోత్రం. హల్లెలూయా. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆయనను బట్టి ఆశ్చర్యపోవడం అదొక నిజమైన పండగ అనుభవాన్ని కలిగిస్తుంది. 4వ విషయం 7వ అధ్యాయము 17వ వచనం. స్తోత్రం. స్తోత్రం. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ. చాలండి సార్. నన్ను పంపిన వాను ఆయనే, ఆయన చిత్తము చొప్పున చేయడం. స్తోత్రం. తండ్రి చిత్తం చొప్పున చేయడం. స్తోత్రం. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని జరిగించడం. స్తోత్రం. హల్లెలూయా. పండగ నిజమైనటువంటి ఒక స్పిరిచువల్ ఫెస్టివల్ ఎప్పుడు అంటే ఆయన్ను వెదకడం ద్వారా, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం ద్వారా, ఆయన బట్టి ఆశ్చర్యపోవడం ద్వారా, అంతేకాకుండా 4వదిగా ఆయన చిత్తాన్ని చేయడం ద్వారా నిజమైనటువంటి ట్రూ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్లోకి వస్తాం. దేవుని స్తోత్రం. నకిలీ పండగల అనుభవాల్లోంచి నిజ పండగపు అనుభవం, నిజ సెలబ్రేషన్, నిజ ఎంజాయ్మెంట్ అనుభవాలకు రావాల్సిందిగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు మనందరం దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో, అనగా 51 ఛానల్లో, శాంతి టీవీ ఛానల్లో కలుసుకుందాం. సమయం ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. షాలోమ్. మారనాథ. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.